హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే మాస్ జాతర ట్రైలర్ రివ్యూ గురించి, ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుందాం అనమాట. సో మాస్ మహారాజా రవితేజ మూవీ వచ్చి చాలా రోజులు అవుతుందన్నమాట. సో మాస్ జాతర గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్దాం అన్నమాట. సో మాస్ మహారాజా రవితేజ మూవీ అంటే సూపర్. ఇండస్ట్రీలో ఈ హీరోకి ప్రొడ్యూస్ చేస్తే పెట్టిన డబ్బులు ఖచ్చితంగా తిరిగి వస్తాయి, వాటితో పాటు లాభం కూడా వస్తుంది అని గ్యారంటీగా నమ్మే ప్రొడ్యూసర్లు ఏకైక హీరో ఎవరైతే ఉన్నారో అని అనుకుంటారో అతనే మాస్ మహారాజా రవితేజ అనమాట. సో రవితేజ కెరీర్లో చెప్పాలంటే చాలా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చిండనమాట. చాలా అంటే చాలా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చిండు. ఆ స్టేజ్కి రావడం ఒక ఎత్తు అయితే, వచ్చిన ఆ స్టేజ్ని కాపాడుకోవడం ఇంకొక ఎత్తు అనమాట. చాలా అంటే చాలా చాలా అంటే చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట. సో ఒక రకంగా చెప్పాలంటే మనం రవితేజ ఫ్యాన్ అని చెప్పుకోవడానికి ఎక్కడ తగ్గేదెళ్ళే. సో రవితేజ ఇప్పుడు మూవీలోకి వెళ్తే క్యారెక్టర్ పోలీస్, మాస్ మహారాజా రవితేజ పోలీస్గా చేసిన క్యారెక్టర్లు ప్రతి ఒక్క సినిమా సూపర్ డూపర్ హిట్. సో పోలీస్ గెటప్లో వచ్చిందంటే అది బ్లాక్ బస్టర్ ఇక. ఎందుకంటే పోలీస్ క్యారెక్టర్ అనేది రవితేజకి అంతలా ఇంక్లూడ్ అయిపోతుంది, ఆ స్టోరీ కంటెంట్ కూడా అంతలా ఇంక్లూడ్ అయిపోతుంది. మనం చూసుకున్నట్లయితే విక్రమార్కుడు ఇంకా 2-3 సినిమాలు ఉన్నాయి పోలీస్ కంటెంట్ వచ్చినాయి అన్నమాట. సో ఆ సినిమాలన్నీ హిట్టే, పోలీస్ స్టోరీతో వచ్చినాయి. సో ఇప్పుడు ఈ సినిమాలో మనోడు పోలీస్ అనమాట. సో స్టోరీ పరంగా వస్తే కామెడీ, ఎంటర్టైన్మెంట్ అండ్ ఫైట్, యాక్షన్ సీన్స్ బీభత్సంగా ఉంటుందన్నమాట. మనం హోటల్కి పోతే అక్కడ మనం ఫుల్ మీల్స్ ఆర్డర్ చేస్తే మనం ఎంత ఫ్రీగా తిని హ్యాపీగా ఉంటామో, మనం థియేటర్లోకి వెళ్తే ఎమోషన్స్, కామెడీస్, సాంగ్స్, ఫైట్స్, యాక్షన్, టైమింగ్స్, ఎవ్రీథింగ్ ఫుల్ మీల్స్ లెక్క అనమాట మనకి. సో మూవీ అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని నా ఇంటెన్షన్. సో ఇక హీరోయిన్ విషయానికి వస్తే తెలిసిన విషయమే, శ్రీలీల చాలా యాక్టివ్గా ఉంటుంది, చాలా డ్యాన్స్ కూడా బాగా చేస్తుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. మనోడు శ్రీలీలతో ఎంతోమంది సినిమాలు చేశాడు. 2 మూవీస్ అనుకుంటే చాలా కాంబినేషన్, శ్రీలీలతో కాంబినేషన్ చాలా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. అవి కూడా హిట్ మూవీసే. సో ఇప్పుడు మళ్ళీ శ్రీలీలతో చేస్తున్నాడు. సో ఇది కూడా హిట్ మూవీనే, హిట్ మూవీ అవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను అనమాట. సో ఇంకా విజువల్స్కి వస్తే ఏంటంటే విజువల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఎట్లా అంటే ట్రైలర్ చూసినప్పుడు సినిమా దేని గురించి అంటే, ఒక పోలీస్ ఒక బడా బాబుల చేతుల్లో నలిగిపోతున్న, తొక్కేయబడుతున్న, కొన్ని దోచుకోబడుతున్న కొన్నిటి గురించి ఆ పోలీస్ వెళ్ళి పట్టుకోవడం, చేయడం, ఇలాంటి వాటి గురించి ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో ట్రైలర్ చూసినప్పుడు మీకైతే ఏమనిపించిందో ఒకసారి అయితే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మాస్ మహారాజా వచ్చి చాలా రోజులు అవుతుంది. సో దీంతో బ్యాగ్ ఇస్తాడు, హిట్ ఇస్తాడు, బ్లాక్ బస్టర్ ఇస్తాడు ఇండస్ట్రీకి. సో ఏదేమైనా నేను చాలా మూవీస్కి రివ్యూస్ ఇచ్చాను, కానీ ఈ మూవీకి, ఈ ట్రైలర్కి రివ్యూ చెప్తుంటే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో మళ్ళీ రవితేజ అన్న మూవీ వస్తుంది, థియేటర్లో చూసి ఎక్స్పీరియన్స్ చేయాలి, దానికోసం నేను ఇంకా ఎదురు చూస్తున్నాను అనమాట. సో మీరు రవితేజ ఫ్యాన్ అయ్యేది ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, ఒక కామెంట్ అయితే పడేయండి. సో జై మాస్ మహారాజా, జై మాస్ జాతర మూవీ కోసం అయితే ఎదురు చూస్తున్నాను. సో మూవీ వచ్చినాక ఖచ్చితంగా మీకు రివ్యూ ఇస్తాను. సో మూవీ అయితే పక్కా హిట్ అవుతుందని నేను గ్యారంటీగా 100%గా నమ్ముతున్నాను అనమాట. సో అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం, థియేటర్లో ఈ మూవీని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. సో బాయ్.